ఇంకొకటి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ స్టార్టింగ్ లో అంత లవ్ బాండింగ్ ఉండదు. అవును. అవును. ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోతుంటే అవును. ఓకే మనం అవును. సేఫ్ అవును. అయిపోయామని ఆ క్షణం ఉండి అయిపోతుంది. కానీ మీరు ఎలిమినేట్ అయిపోయారన్నప్పుడు ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్లు బాధపడ్డారు. అవును. ఒకటి నచ్చలేదు అబ్బాయి గారు, ఒకటి షేర్ చేయాలి. హ్మ్. స్టార్టింగ్ నుంచి మీరు కొంతమందిని జెన్యూన్ చేశారు. మీరు ఆ! ఫస్ట్ నామినేషన్ సోనియాకి చేశారు. ఫస్ట్ నామినేషన్ చేసినప్పుడు ఆ! సోనియాకి నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ వీక్ లో సోనియా నామినేట్ చేశారా? నామినేట్ చేయలేదు. సోనియాకి పాయింట్స్ పాయింట్ చెప్పిన. చెప్పారు. అవును. ఏం మార్చుకోవాలి ఏంటని ఎగ్జాక్ట్ చెప్పారు చెప్పిన. స్టార్టింగ్. అవును. ఫస్ట్ వీక్ లో ఎగ్జాక్ట్. ఏం ఫస్ట్ వీక్‌లో మార్చుకోవాలో అరుస్తా ఉంటే అరుస్తా సోనియాకి, ఉంటే ఫస్ట్ విను అరుస్తే నీ విను. పాయింట్ వెనక్కెళ్తది. నువ్వు ఎస్. అరవొద్దు. నువ్వు విను అని చెప్పిన. ఆ! అవును. అవును. అప్పటి నుంచి అప్పుడు మాట్లాడిన అభయ్, నవీన్ అదే మాకు నెక్స్ట్ దాంట్లో గూడా ఉండుంటే బావుండేదని మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము బయట నుంచి వస్తున్నాం కదా! లోపలున్న ఎన్విరాన్మెంట్ అంటే మనకు వెంటనే నామినేషన్ ఏంగానే నేనొచ్చి మిమ్మల్ని ఏదో మచ్చిక చేసుకుంటా. అవును. మచ్చిక అవును. అవును. అన్నా అవును. అని అవును. లేదా అవును. ఇంకోటన్నా అవును. చేసుకుంటా. అవును. ఆ అమ్మాయి అయితే సేమ్ స్ట్రాటజీ మీ దగ్గర ప్లే చేసిందనేది మాకు ఎలా తెలుస్తుందంటే, ఆ! అందరూ ఉన్నారు. కేవలం డోర్స్ ఓపెన్ చేయనప్పుడు నువ్వెళ్లి సారీ చెప్పు అని అక్కడ చెప్పడానికి నిజంగా రేస్ నేను చేసింది. నేను చాలా దారుణంగా ఫీల్ అయ్యాను ఆ అది విషయంలో. పక్కన పెడితే గెట్ ఔట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పినప్పుడు ఫస్ట్ యష్మి మాట్లాడింది. యష్మి. నిఖిల్ అండ్ యష్మి. తర్వాత నిఖిల్. ఫస్ట్ యష్మి తర్వాత నిఖిల్ అండి. అంటే ప్రేరణ ఫ్రాక్షన్ గూడా, ఆఫ్ సెకండ్స్. ప్రేరణ గూడా మాట్లాడింది. ఫస్ట్ యష్మి, తర్వాత అవును. నిఖిల్, అవును. తర్వాత అవును. ప్రేరణ. అవును. ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి. ఇంకొకటేంటంటే వాళ్ళ ఓపెన్‌గా చెప్పారు. రేపు అలా వార్న్ చేస్తే వాళ్ళకి మళ్ళీ బ్యాడ్ వే ఎళ్తుందని కూడా ఆలోచించకుండా అవును. వాళ్ళ అవును. ఒపీనియన్‌ని చాలా జెన్యూన్‌గా చెప్పారు. యష్మి ప్రేరణ అయితే పాపం నాకింకా గుర్తుంది. ప్రేరణ గూడా చాలా బాగా మాట్లాడింది నా గురించి. ఆల్‌మోస్ట్ ఏడ్చింది ఆ అమ్మాయి గూడా. యష్మి గూడా ఏడ్చింది. అమ్మో! నువ్వెళ్ళకూడదు అని ఇట్లా ఘోరంగా ఫీల్ అయింది ఆ అమ్మాయి. మాట్లాడిన తర్వాత బ్రేక్ ఇచ్చిండు నాకు. సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మళ్ళొస్తాను ఎళ్ళంగానే యష్మి వచ్చి, నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నా అబ్బాయి నీ మిస్టేక్ ఏం లేదల్లా. వాళ్ళయి గూడా మిస్టేక్స్ ఉన్నాయి. కానీ నాకు సార్ తిట్టేసరికి భయమైంది. బట్ అయినా మాట్లాడదాం అంటే తిట్టినా గూడా తను రెడీ ఉంది నా గురించి ప్రొటెక్ట్ జేయడానికి. నాకు చాలా బాగా అనిపిచ్చింది. నిజంగా నేను బయటకొచ్చినాక ఫీల్ అయిందేందంటే, అప్పుడే కనెక్ట్ అయితున్నా. ప్రేరణ కంటే ఫస్ట్ నుంచి నాకేందంటే, ఇట్లా క్యాట్ అండ్ మా మౌస్ ఉంటది గదా! హ్మ్. ఆ టైప్ మాకు గొడవలు జరుగుతున్నాయి. అండ్ వీఆర్ ఎంజాయింగ్ దట్. ఆ బాండింగ్ చాలా బావుంది. ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నట్టు బావుంది. సో, అట్లే ఎళ్తున్నాం. కానీ తెలియకుండా యష్మికి కూడా నేను చాలా బాగా కనెక్ట్ అయినా. యాస్ ఎ ఫ్రెండ్‌గా. అండ్ నబీల్‌కి కూడా చాలా బాగా కనెక్ట్ అయినా యాస్ ఎ యాహ్! బ్రదర్‌గా. సో, వీళ్ళతో ఇంకొక్క వారం ఉండుంటే ఘోరంగా క్లోజ్ అయ్యేటోడిని వాళ్ళకి. హ్మ్. సో, అబ్బా! అనిపిచ్చింది నాకు బయటకొచ్చిన తర్వాత. చూసుకున్నారా అసలు ఎపిసోడ్ బయటకొచ్చాక చూడలే. కొన్నేంటి? ఏం చూడలే. ఒక్కటి సరే. కూడా చూడలే. మీ వైఫ్ ఆ! చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటి? మాకైతే ఈ అమ్మాయి సోనియా అనే అమ్మాయికి కొంచెం దూరంగా ఉంటే బావుండేదనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. హ్మ్. మిమ్మల్ని లైక్ చేస్తున్న హ్మ్. పర్సన్స్‌కి. ఎందుకంటే ఆ అమ్మాయి 2 సైడ్స్ ఆడుతోంది. అంటే జెన్యూన్‌గా అయితే లేదు. అంటే నాకు 2 సైడ్స్ ఆడుతుందనే నాకు తెలీదు. హానెస్ట్‌గా నేనొకటేం ఫీల్ అయినా అంటే, ఒకటికి 2 సార్లు వాళ్ళు బయట ఎట్లా ప్రొజెక్ట్ అయితది అని నిఖిల్ దగ్గర, ఇంకొందరి దగ్గర నేను మాటలిన్నప్పుడు, నాకు హౌస్‌లో వాళ్ళెక్కువ కనెక్ట్ అయినప్పుడు, నేనేం ఫీల్ అయినా అంటే, కొంచెం నెగటివిటీ పోయినా బాగుండదు అన్న ఒక ఉద్దేశంలో గూడా నేను ఓవర్ కన్సర్న్ చూపియాల్సొచ్చింది. ఎందుకంటే, బయట నెగటివిటీ ఎళ్తదేమో కొంచెం అంటే జనాలకు తెలీదు మనం ఏం మాట్లాడుతున్నామో. మనం మాట్లాడే ఆ మాటలు ఆపేసి సగం సగం చూపిచ్చిరనుకో, చాలా గలీజ్‌గా ప్రొజెక్ట్ అయితదన్నది గూడా నాకు అప్పుడప్పుడు అనిపించినప్పుడు గూడా, నేను చాలా సాఫ్ట్‌గొచ్చి మాట్లాడుతా ఉండే. కానీ తెలవని విషయం ఏందంటే, డే 1 నుంచి సోనియాకి ఏదైతే నేను పాయింట్ చెప్పినో, సెకండ్ నామినేషన్ అప్పుడు సోనియా మెల్లిగా మాట్లాడితే కూడా, నేను వెరీ గుడ్ రా! ఇట్లనే మాట్లాడాలి. ఎందుకంటే పాయింట్ మాట్లాడాలి. అరిస్తే ఏం రాదు. సో, సెకండ్ నామినేషన్ అప్పుడు తను రియలైజ్ అయ్యి, ఇప్పుడు కరెక్ట్ చెప్పినా, ఇది ఓకేనా ఇప్పుడు? సో, నాకు గూడా చాలా సార్లు యష్ తన అదే హస్బెండ్, కాబోయే హస్బెండ్. తను గూడా ఈ పాయింట్ చాలా సార్లు చెప్తుంటాడు రా! ఇంట్లో గూడా నాకు ఇదే అయితా ఉంటది. సో, నేను ఇట్లా మాట్లాడుతున్నాను. తను గూడా ఆ పాయింట్‌ని తీసుకుంది. వన్స్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, నామినేషన్ అయితా ఉన్నప్పుడు ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. మీరు లాస్ట్ టైమ్ చూపించినంత క్యూరియాసిటీ చూపిస్తలేరు. అంత అదే ఐ మీన్ ఆ ఉత్సాహం మీలో కనబడతలేదు. నామినేషన్ ప్రాసెస్‌ని లైట్‌గా తీసుకున్నట్టు అది ఎట్లా ఉందంటే నాకు కైండ్ ఆఫ్ ప్రొవోక్ చేసినట్టు అనిపించింది. హ్మ్. కొట్టుకోండిరా భయ్! ఏంది ఇంత సాఫ్ట్‌గా నామినేట్ చేసుకుంటారు అన్న ఫీలింగ్ నాకొచ్చింది. ఆ తర్వాత రచ్చ లేపేసిర్రు అందరూ. హ్మ్. గట్టి గంటలు గంటలు అరుచుకున్నారు. సో, నేను ఫీల్ అయినా. దీనివల్ల ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది కాదు కదా అసలు. నామినేషన్‌లో మీరెందుకు ఇట్లా గట్టిగా ప్రొజెక్ట్ చేసినట్టు అని నాకనిపించింది. చెప్పారా మీరు వాళ్ళకి? నేను కెమెరాకి మాట్లాడినా. ఓహో! చాలా ఘోరంగా వాయిస్ ఔట్ మరి చేస్తే వాళ్ళకి కావాల్సిందే అది కదండీ! వాయిస్ ఔట్ చేస్తే ఆ! నబీల్ ఇట్లా నన్ను చూసి కరెక్ట్ మాట్లాడినావు అభయ్ భాయ్ అని అన్నాడు. ఆ వీడియో కనుక వాళ్ళు ప్లే చేస్తే మీరు నిఖిల్ కూడా నా దగ్గరకు వచ్చి ఏమైతుంది మామ? ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు మామ అన్న కాంటెక్స్ట్‌లో నిఖిల్ కూడా మాట్లాడిండు నాతోటి. హ్మ్. అండ్ నా పక్కన ఆదిత్య అన్న కూడా ఉన్నట్టున్నాడు. కరెక్ట్ మాట్లాడినావు అన్నాడు. నబీల్ వచ్చి అబ్బా! హైలైట్ మాట్లాడినావన్నా నువ్వు. నిజంగానే నాకు అట్లే అనిపించింది. నబీల్ కూడా అన్నాడు. సో వీళ్ళందరూ మాట్లాడినప్పుడు అందరి పాయింట్ నేను వాళ్ళు మాట్లాడతారని కాదు. నాకు అనిపించింది మాట్లాడిన. కానీ వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిర్రు. సో అది రాలేదు. మేబీ అదొచ్చుంటే
ఈ అభయ్ గాడు ముందు నుంచి ఇట్లే మాట్లాడుతున్నారన్న జనాలకు క్లారిటీ వచ్చేది. అది రాకపోవడం అనుకుంటా, నాకు తెలిసి వాళ్ళకి తెలియదు అంట అది వచ్చినట్టు కూడా. నేను మాట్లాడినా. సో ఇప్పుడు సడన్ గా థర్డ్ వీక్ ఒక్కటే వచ్చేసరికి వీడు ఉండి ఉండి ఎందుకు రైజ్ అయ్యాను అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను ముందు నుంచి అట్లే ఉన్నా. అన్ఫార్చునేట్గా తెలియదు అందరికి. ఎందుకంటే ఒకటి వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము, ఎందుకంటే 24/7 లా నాదే చూపించాల్సిన అవసరం కూడా లేదు. మీ ఫ్రేమ్ 14 మందిని ఎగ్జాక్ట్. కానీ నేను మాట్లాడినవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి. ఇంకోటి సోనియాని కూడా సపోర్ట్ చేసిన అంటే అదే పృథ్వీని సోనియా సపోర్ట్ చేస్తుంటే కూడా సోఫాలో ఉండి ఇప్పుడు బయట రీల్ అది వైరల్ అవుతుంది. అరే ఫస్ట్ దీన్ని తీసేయాలరా మీ దగ్గరికి వెళ్ళి, ఇదే అనవసరంగా పృథ్వీ గారిని రెచ్చగొడుతుందని సోనియాని తిట్టింది కూడా ఉన్నది. అంటే మాట్లాడింది కూడా, నువ్వు అనవసరంగా వాడిని ఎన్కేసుకొస్తున్నావు సోనియాని చాలా సార్లు అన్నా నేను. ఆ విషయం నాకు ఫీల్ అయినా కూడా మళ్ళీ మాట్లాడుకున్నాం, అయినా మేము మాట్లాడుకున్నాం. కానీ నేను ఆమె రాంగ్ ఉన్న పాయింట్లన్నీ నాకు అనిపించినాయని నేను రైజ్ చేసినా కూడా జనాలు ఏంటంటే వీడు ఎంతసేపు సపోర్ట్ చేస్తున్నా అనుకున్నాడు, కానీ అదే ఈ చూసాం. పక్కన నేను మాట్లాడిన అవి రాలేదు. రాలేదు, అదే అవి నా బాధ, బయటికి రాలేదు. అదే నా బాధ ఇప్పుడు. ఎందుకంటే మేబీ అదే స్ట్రాటజీతో వెళ్ళినట్టున్నారు మరి ఎడిట్ చేయడం. కానీ నేను ఆమె అన్నయ్య చాలా ఉన్నాయి, మీరు బయటకు వచ్చినాక ఆమెను అడగొచ్చు నేను అన్ననా లేదా అభయ్ గారు. అందుకే చాలా సార్లు అమ్మాయి నాతో ఏముంటది, వీడు మెచ్యూర్డ్లే, వాడికి నా అవసరం లేదు, వాడు 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 ఆడుకోగలుగుతాడు, నేను ఉన్నా లేకున్నా, వీళ్ళకి నా అవసరం ఉంది అని నన్ను చీఫ్ గా నామినేట్ చేసిన నిఖిల్ క్లైన్లకు అందుకే పోయింది. అవును. అండ్ హర్ట్ ఇచ్చినప్పుడు కూడా మణికంఠకు నా అవసరం ఉంది, వీడికి అవసరం లేదని. ఎందుకంటే తనకు తెలుసు నా మెచ్యూరిటీ లెవెల్స్ ఏంది, తనకు కూడా క్లారిటీ ఉంది తన మెచ్యూరిటీ లెవెల్స్ ఏందని. సో ఇద్దరం ఆల్మోస్ట్ ఈక్వల్ పేజ్లో ఉన్నప్పుడు అవసరం లేదు ఒకరికొకరికి హెల్ప్ అనుకున్నప్పుడు, అవసరమైతే మనం సజెషన్స్ అడుక్కుంటాం, నేనైనా మాట్లాడితే తను కూడా మాట్లాడుతుంది. కానీ మేజర్గా వాళ్ళకి అవసరం ఉందని పోయినప్పుడు సో దానికి మళ్ళీ నాకేం ప్రాబ్లం లేదు. కానీ తప్పు చేసిరన్నప్పుడు ప్రతిసారి వాయిస్ అవుట్ చేసిన. ఎగ్ టాస్క్లో ఇంతమంది నేను ఆడతలేని తిట్టారు, కానీ నా క్లోజ్ ఫ్రెండ్సే ముందు ఒకటి మాట్లాడి ఇప్పుడు ఇంకోలాగా ఆడుతున్నారని నాకు బాధ అనిపించి నేను వాళ్ళని తిట్టలేక నేను లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి బయటకు రాలే. మీరు చూస్తే 2 రోజులు ఎన్ని ప్లే అయినాయో నాకు ఐడియా లేదు, కానీ కూర్చొని ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై క్లాన్, ఎస్పెషల్లీ ఆడోళ్ళు. లవ్ యూ, అసలు మీరు వేరే లెవెల్ ఆడారు మీరు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. రేపొద్దున ఎవడు క్లాన్ చీఫ్ అయినా కూడా దయచేసి ఇదే గ్రూప్ని మళ్ళీ తీసుకోండి, ఈ బాండింగ్ చాలా బాగుంది, నాకు బాగా అనిపిస్తుందని 1కి 10 సార్లు మాట్లాడుకున్నాం మేము దాని గురించి. అంటే మేము చాలా బాగా నచ్చినాం, ఎందుకంటే డే 1 నుంచి ఎట్లున్నారో ఇప్పటిదాకా అట్లే ఉన్నామన్న ఫీలింగ్ మాకు కలిగింది సో మనం బాగా ఆడుతున్నాం, వాళ్ళు నచ్చట్లే నాకు. అటు వెళ్తే ఫేక్గా వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను కొంచెం దూరం ఉంటున్నా, వాళ్ళని డోర్ పెట్టుకుంటే. నిఖిల్ గారు 2-3 సార్లు నన్ను చూసి కూడా వాడికి అర్థమైంది, సోనియాకి అర్థమైంది. సో మేబీ సోనియా నా దగ్గరకు వచ్చిన రీజన్ ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఆ 2 days అక్క మాట్లాడలే వాళ్ళతోటి. నేను మాట్లాడబోయేసరికి ఊరికి యాజ్ అ కన్సర్న్గా వచ్చినట్టున్నది, అది రాంగ్గా ప్రొజెక్ట్ అయింది. కానీ ఆమె వచ్చిందంటే నేను మాట్లాడలేను, వాళ్ళ ముఖం కూడా చూస్తలేను నేను. వాళ్ళ మీద అరిచినా కూడా మీరు చూస్తే బిగ్ టాస్క్ అప్పుడు ఘోరంగా అరిచిన వాళ్ళ మీద. అరిచి నాకు మాట్లాడబుద్ధి అయితే లేదు. నాకు పోనీ లైట్ తీసుకుంటే వాళ్ళు వెనకాలకి వెళ్ళి వచ్చి హక్ చేసుకొని, నిఖిల్ ముందుకెళ్ళి వచ్చి నన్ను హక్ చేసుకొని కన్సర్న్ చూపించినప్పుడు నేను హాఫ్ హర్టెడ్ ఉండే, ఎందుకంటే నాకు ఎందుకో అది వైప్ దొరుకుతలేదు. నాకు ఐ నీడ్ సమ్ టైం అనిపించింది నాకు. మణికంఠ కూడా క్వశ్చన్ అడిగిండు. సో 2 days తర్వాత అదే రోజు నైట్ నాతో ఇంకెట్లన్నా మాట్లాడదాం అని ఫిక్స్ అయిపోయారు. ఏమైంది అసలు వీనికి, వీడు ఎందుకో ఫీల్ అయినని వాళ్ళకి అర్థమై పిలిచినప్పుడు ఇవి జరిగినాయి రా, సో నాకు నచ్చలేదు, నా దోస్తులే ఇట్లా ఎందుకు అటు ఇటు మాట్లాడారని ఫీల్ అయినా, అందుకే మీకు చూడబుద్ధి కాలే నాకు మిమ్మల్ని, అందుకే మీతో మాట్లాడబుద్ధి కాలే, నాకు ఫేక్ గా ఉండడం ఇష్టం లేక నేను పోయి నా రూమ్ లోనే ఉన్నారా అని కూడా చెప్పిన నేను. మరి ఇవన్నీ ఎన్నొచ్చినాయో రాలేదో నాకు తెలియదు. సో నేను పాయింట్, ఈవెన్ నిఖిల్ కూడా చాలా మంది అన్నారు నిఖిల్కి ఎందుకు వార్న్ చేయవు, ఊకే నిఖిల్ సోనియా గొడవ పడితే ఎందుకు క్లబ్ చేస్తున్నావు అంటే, ఇప్పుడు మన ముందు 2 దోస్తుగాళ్ళు చాలా క్లోజ్ అయినా తిట్టుకుంటే బయటైనా నేను అదే ఎందుకు తిట్టుకుంటున్నారా మరీ గలీజ్గా మాట్లాడుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో యాజ్ అ ఫ్రెండ్ నేను ఎవరు గొడవ పడ్డా కూడా మాట్లాడినా, హౌస్లో అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. సో ఇది ఒక్కటే ఎక్కువ హైలైట్ అయింది, అది పక్కన పెడితే అదే నిఖిల్కి వచ్చే ముందు అదే చెప్పిన నేను, సోనియా కూడా అదే చెప్పిన, నువ్వు వాళ్ళను ఐ మీన్ దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చాలా మంది అడిగారు. సో స్వతహాగా సోనియాకి నచ్చపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇట్లుండాలి అట్లుండాలని, ఆమె నేచరే అది. సో నేను సోనియాకి కూడా అన్నా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా లేదా నాకు తెలియదు, వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతుండా లేదా కూడా నాకు తెలియదు, కానీ సోనియా బయటకైతే అట్లే కనబడుతుంది అన్న. వాడు వినడరా, వాడు ఎందుకు ఇంటడరా అన్నది, ఇంటడో వినడో పక్కనే పెట్టరా, కానీ నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆమెకి చెప్పిన నిఖిల్ దగ్గరికి వెళ్ళి అయితే డైరెక్ట్, అరే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు పక్కకున్న నాకే కనబడుతుంది, బయట వాళ్ళు ఇంకెట్లా అనుకుంటారు అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది మామ, సంహవ్ దీన్ని ఎట్లో కట్ చేయాలి అని అన్నాడు. సో ఇక నాకు వీలైనంత నేను చెప్పిన, అండ్ పృథ్వీ విషయం కూడా చెప్పిన, నువ్వు పృథ్వీ నువ్వుకే సపోర్ట్ చేసుకుంటారు నాకు, పృథ్వీ అరగంట అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ప్రపంచం అంతా మాట్లాడుతున్నాడు. ఐ మీన్ ఆ 12 members పృథ్వీ మీద అగనెస్ట్ ఉన్నప్పుడు నువ్వు కామ్ డౌన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. ఎందుకంటే హౌస్ మొత్తంలో నీ మాట తప్ప ఎవరి మాట పృథ్వీ అన్నాడు, అది అందరికి తెలుసు, నీకు కూడా తెలుసు. తెలిసినప్పుడు పృథ్వీని రైట్ వేలో తీసుకెళ్లాల్సింది నువ్వే, కానీ ఒక వెపన్ లాగా వాడిని అటు ఇటు తీసుకెళ్ళావు అనుకో, వాడు తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఇది ఒకటే కాదు కదా లైఫ్. సో ఇవన్నీ నేను మాట్లాడినా, నేను మాట్లాడతాను, ఈ ఎన్ని వచ్చినాయేమో నాకు తెలియదు. సో దానివల్ల ఒక నెగిటివిటీ వెళ్ళింది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తే కానీ తెలియదు ఎవరికి.
థ్యాంక్ఫుల్లీ నేను ముందే బయటకు వచ్చి ఇవన్నీ చెప్పుకోవడం వల్ల అట్లీస్ట్ 3 వీక్స్ అవ్వడం మూలాన జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఒకవేళ నేను 10 వారాల తర్వాత ఇదే పాయింట్ మీద బయటకు వస్తే వీడు ఎప్పుడు మాట్లాడాడు అది ఇంకా టఫ్ అయ్యేది. అవును. సో లక్కీలీ ఇప్పుడు నా మీద అందరూ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన అట్లీస్ట్ రియలైజ్ అయ్యి ఓహో ఇది జరిగిందా అని అట్లీస్ట్ అనుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.